సమ్మర్‌లో మొలలు ఎక్కువ వస్తా ఉంటాయి. పైల్స్ అనేసి అనుకుంటా ఉంటాము. సో, ఈ ఫిష్‌లో కూడా అట్లేనా అండి? సమ్మర్‌లోనేనా ఇది ఎక్కువ? ఫిష్‌లాకి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే ఫిష్‌లా ఆల్రెడీ ఫార్మ్ అయింటది కాబట్టి దీనికి సమ్మరు, రెయిన్ ఓకే. సీజన్ ఆహా! అట్లా తేడాలుండవు. ఆహా! బట్ ఈ 2 ఫిషర్‌కి, పైల్స్‌కి చూసుకుంటే గనక సమ్మర్‌లో ఎక్కువొచ్చే అవకాశాలుంటాయి. ఎందుకంటే ఓకే. కాన్‌స్టిపేషన్ ఎక్కువవుతుంది. యెస్. సో, వాటర్ కంటెంట్ ఏందంటే చలికాలము, వర్షాకాలము తీసుకునే వాటర్ కంటెంట్ 4 లీటర్లే. హ్మ్. అదే మళ్ళీ ఎండాకాలం వచ్చినప్పుడు 2 లీటర్లు పెంచాలి. కానీ యెస్. పెంచరు. యెస్. పెంచకుండా అదే 4 లీటర్లు ఇంగ తీసుకుంటారు. తగ్గిస్తే వాళ్ళే తగ్గిస్తుంటారు. ఉన్నారు. తగ్గించే వరకు ఏమైతుందంటే కాన్‌స్టిపేషన్‌లోకి వెళ్ళిపోతుంటారు. యెస్. సో, ఈ 2 సమ్మర్‌లో బాగా పెరిగే అవకాశాలు. ఫిషర్‌కి గాని, దీనికి గాని ఇప్పుడు మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో చేసే లేటెస్ట్ సర్జరీ ఏంటంటే లేజర్ సర్జరీ. ఓకే. లేజర్‌తో పాటు స్టేప్లర్ అని ఉంది. అది మన ఇండియాలో ఫస్ట్ టైమ్ అవైలబుల్ ఉండే ఓహ్! సెకండ్ జనరేషన్ స్టేప్లర్ అనేది మన టీఆర్‌హెచ్‌లో మనం అవైలబుల్ చేసామన్నట్టు. ఓకే. సో, ఇందులో ఏం చేస్తామంటే యానల్ కెనాల్‌ని కొంచెము వదులు చేస్తాం. అది కూడా లేజర్‌తో వదులు చేస్తాం. హుహు. ఇందులో గనక అయితే గనక లేజర్ తోటి కాల్ చేస్తాం పైల్స్‌ని. ఓహ్! దాంతో పాటు అవసరమైతే స్టేప్లర్ కొడుతూ ఉంటాం. అదే ఫిస్టులాలకైతే ఏం చేస్తామంటే ఈ ట్రాక్‌ని లేజర్‌తో కోత పెట్టేసేసి అంటే కాల్ చేస్తాం. ఈ కంప్లీట్ 3 ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ పెయిన్‌లెస్ ట్రీట్మెంట్స్. ఓకే. 1 డేలో డిశ్చార్జ్ జరుగుతుంది. సెకండ్ డే నుంచి వాళ్ళ విధులకు ఎప్పటిలాగా వెళ్ళిపోవచ్చు. ఓహ్!